రేపు శ్రావణ సోమవారం రోజు మీ ఇంటి తులసి మొక్క మొదట్లో ఈ ఒకటి పెట్టి చూడండి. సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. తులసి మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఒకవేళ ఎవరి ఇంట్లోనైనా తులసి మొక్క లేకపోతే గనక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరి తులసి మొక్కను ఇంట్లో నాటండి. అది కూడా తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. తులసి మొక్క మొదట్లో ఒక నల్ల రాయిని పెట్టి తులసి మొక్కకి అనునిత్యం పూజలు చేస్తే గనక ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు అని, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అని శాస్త్రం చెబుతుంది. వేద పండితులు కూడా వివరిస్తున్నారు. నల్లరాయిలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. అందుకే నల్లరాయిని తులసి మొక్క మొదట్లో పెట్టి పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని వేద పండితులు చెబుతున్నారు. తులసి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది. తులసి మొక్కలో ప్రతి ఒక్క భాగం కూడా మానవ శరీరానికి ఎంతో మేలును చేస్తున్నట్టుగా సైన్స్ నిరూపించింది. తులసి చెట్టు వేరు కూడా చాలా మంచి ఔషధ గుణాలతో కలిగి ఉంది అని మనకు ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తులసి ఆకులు, తులసి చెట్టు నుండి వచ్చే వాయువు అన్నీ కూడా మానవ శరీరానికి మేలు చేసేవే అని శాస్త్రం చెబుతుంది. తులసి మొక్క నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది. తులసి మొక్క నుండి వచ్చే వాయువుని పీల్చుకున్న వారికి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి అని మనకు సైన్స్ కూడా నిరూపిస్తుంది. ఎందుకంటే తులసి నుండి వచ్చే వాయువు చాలా సుగంధ పరిమళంగా ఉంటుంది. అలానే అందులో కొన్ని మన ఊపిరితిత్తులను శుద్ధి చేసే గుణాలు కలిగి ఉన్నాయని, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి మలినాలు అన్నీ కూడా అవి క్లియర్ అయిపోతాయి అని మనకు ఆయుర్వేదం కూడా తెలియజేస్తుంది. అలానే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే తులసి మొక్క దగ్గర చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. మన ఇంట్లో ఐశ్వర్యం అనేది తగ్గిపోతూ ఉన్నా, ఇంట్లో ధనం అనేది నిలవకుండా ఉన్నా, ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోతుంది అంటే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కరువైపోయింది అని గ్రహించుకోవాలి. ఎక్కడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో అక్కడే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగితే చాలు, సతీ సమేతంగా లక్ష్మీ విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని, ఇంట్లో భోగభాగ్యాలు, సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తారు అని, ధనానికి లోటు అనేది ఉండదు అని, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇంత పవిత్రమైనటువంటి తులసి మొక్కను అందరూ అనునిత్యం పూజిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. తులసి మొక్క చాలా అద్భుతమైనటువంటి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఔషధ గుణాలతో ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాల నుండి పూజించే భారతీయ సంస్కృతి ఈ తులసి చెట్టుకి చాలా ఉంటుంది. అంతేకాదు, తులసి చెట్టు మొదట్లో దీపాన్ని ఎప్పుడూ పెట్టకూడదు. తులసి చెట్టు మొదట్లో దీపాన్ని పెడితే తులసి చెట్టుకి ఏదైనా హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అంటే ఆకులు కానీ కాడలు కానీ తులసి చెట్టుకి హాని కలుగజేసే దీపం యొక్క ఆవిరి వేడి అనేది ఉంటుంది. కాబట్టి తులసి చెట్టు మొదట్లో ఎప్పుడూ దీపాన్ని ఉంచకూడదు. తులసి చెట్టులో ఉండే గద్దెకి గూడు ఉంటుంది కదా దీపం పెట్టడానికి, ఆ గూడులో మాత్రమే దీపాన్ని వెలిగించి ధూపాన్ని వెయ్యాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం మనకు పూర్తిగా సిద్ధిస్తుంది. అలానే తులసి చెట్టు చుట్టుప్రక్కల ముళ్ళ చెట్లు, అలానే ముళ్ళ పొదలు, పాడైపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, చెత్త చెదారం, అపరిశుభ్రత అనేది ఉండకూడదు. కానీ తులసి చెట్టు పక్కన అరటి చెట్టు ఉంటే చాలా మంచిది. అరటి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. అందుకే తులసి చెట్టు మొదట్లో లేదా తులసి చెట్టు పక్కన అరటి చెట్టుని పెంచుకోవచ్చు. కానీ నీటితో నిండుగా ఉన్నటువంటి బకెట్ను మాత్రం తులసి చెట్టు ప్రక్కన పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదలవుతుంది అని, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులపైన ప్రభావాన్ని చూపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. మరి రేపు తులసి మొక్క మొదట్లో ఏ వస్తువు పెట్టడం వల్ల పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం రోజు పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. వారం ఏదైనప్పటికీ తులసి మొక్క మొదట్లో దీపాన్ని పెట్టడం మాత్రం మర్చిపోము. మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినటువంటిది. అలానే సోమవారం పరమశివునికి అంకితం ఇస్తారు. అయితే సోమవారం భక్తి శ్రద్ధలతో శివయ్యని కొలుస్తూ అభిషేకాలు చేస్తూ భక్తులు ఆ పరమశివుని తలుచుకుంటూ ఉంటారు. సోమవారం రోజు వీలైనన్ని సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. తీరని కోరిక ఏదైనా క్షణాల్లో తీరిపోతుంది. మనశ్శాంతి తప్పనిసరి కలుగుతుంది. మనసులో ఉన్నటువంటి బాధ దూరమైపోతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం తప్పనిసరి లభిస్తుంది. పరమశివుని కటాక్షం ఉంటే చాలు, తీరనిది కానిది లేనిది అంటూ ఏదీ ఉండదు. ఎంత తీరని కష్టాల్లో ఉన్న ఆ శివుని అనుగ్రహం ఉంటే చాలు, ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. అయితే రేపు సోమవారం పిలిస్తే పలికే బోలా శంకరునికి ఇష్టమైనటువంటి రోజు. తులసి మొక్క మొదట్లో ఏది పెడితే మన యొక్క సమస్యలు తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు పూజ చేసే సమయాల్లో ఒక 5 యాలకులు అలానే కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని పూజకు ఉపయోగించండి. అంటే మీరు పూజ చేసే సమయాల్లో 5 యాలకులు కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి మీరు ఏదైనా దైవం ముందు, అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పరమశివుని ఫోటో కానీ, ఈ 3 దేవతల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంటే ఏ ఒక్క దేవుడు లేదా దేవత విగ్రహం ముందైనా పెట్టవచ్చు. అలా పెట్టి పూజను పూర్తి చేసుకొని పుష్పాలు అలానే దీపధూపాలు సమర్పించి నైవేద్యాలను సమర్పించాక పూజ పూర్తయిన వెంటనే మనం పూజలో పెట్టినటువంటి యాలక్కాయలు, కర్పూరాన్ని తీసుకుని వచ్చి తులసి చెట్టు దగ్గరికి వచ్చి మీ యొక్క ఎడమ చేతిలో ఆ వస్తువులన్నీ పెట్టుకోండి. ఆడవారు ఎడమ చేయిలో పెట్టుకోండి, మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి. తర్వాత తులసి చెట్టు చుట్టూరా కూడా 7 సార్లు దృష్టిలాగా తింపండి. అంటే సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు. ఏ విధంగానైతే దిష్టిని తీస్తూ ఉంటామో ఆ విధంగా చేయండి. తరువాత ఆ యాలకులను, కర్పూరాన్ని తీసుకొని మీ తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టిని తీసి ఆ మట్టిలో ఈ కర్పూరం అలానే యాలకులను పెట్టి మళ్ళీ మట్టిని పూర్తి చేయండి. ఇలా రేపు సోమవారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉండే దృష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి అలానే పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులు అవగలుగుతారు. కోట్లు సంపాదించే మార్గాలెన్నో కనిపిస్తాయి. సకల దరిద్రాలు పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.